డిసెంబర్ 30 మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య ఏంటంటే గనకనండి ఈ సంవత్సరంలోనే చివరిది. కాబట్టి ఏంటంటే గుమ్మానికి ఇది కట్టండి. అలా కడితే మీ జీవితం మారిపోతుంది. 2 నిమిషాల్లో మీ దరిద్రం అంతా కూడా పోయి కొత్త సంవత్సరంలో మీ ఇంట్లోకి డబ్బు వచ్చి చేరుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టుకోండి. ఇలా కట్టడం వల్ల అష్ట దరిద్రాల నుంచి బయటపడతారు. అష్ట ఐశ్వర్యాలను మీరు పొందుతారు. అలానే మీకు ఉండే కొన్ని రకాల కష్టాలు, బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి గుమ్మానికి ఇది ఒకటి కట్టేసుకోండి. అలా కట్టడం వల్ల అయితే మంచి ఫలితాన్ని మీరు చూసే అవకాశం ఉంటుందన్నమాట. అమావాస్యకు అతీంద్రియ శక్తులు ఉంటాయని మనందరికీ తెలిసిందే కదా. మనకేంటంటే కనుక ఇక ఈ సంవత్సరంలో చివరిది కదా. కాబట్టి ఏంటంటే డిసెంబర్ 30వ తేదీన మనకు అమావాస్య ఏర్పడుతుంది. ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అని మనకు పండితులు కూడా సూచించడం జరుగుతుంది. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక సంవత్సరం చివరిలో వచ్చే అమావాస్యకు శక్తి అధికంగా ఉంటుంది. ఆ అమావాస్య ఏంటంటే కనుకనండి సగం దరిద్రాలను తొలగించుకోవటానికి, ఇబ్బందుల నుంచి బయటపడటానికి చక్కగా పనిచేస్తుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా మీ ఇంటి పరంగా ఏదైనా ఇబ్బంది ఉన్నా, బాధ ఉన్నా, నరదిష్టి, నరఘోష, జనఘోష, అలానే కాకుండా ఏంటంటే తరచుగా ఇంటి పరంగా కలిసి రాదని బాధపడుతున్నా సరేనండి, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుమ్మానికి ఇది కట్టుకుంటే మీకు అదృష్టము, ఐశ్వర్యం అని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే దైవానుగ్రహం కూడా పుష్కలంగా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. గుమ్మానికి ఏం కట్టాలి, ఏం కడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 30వ తేదీన ఏర్పడే అమావాస్య సోమావతి అమావాస్య. సోమవారం అమావాస్య వస్తే దాన్ని సోమావతి అమావాస్యగా పరిగణిస్తారు. ఈ అమావాస్య ఏంటంటే కనుకనండి కొన్ని అంటే అతీత శక్తులతో కూడి వస్తుందన్నమాట. ఈ అమావాస్య రోజున గుమ్మానికి ఇది కట్టడం వల్ల మన ఇంట్లోకి ఏంటంటే కనుక చెడు శక్తులు ప్రవేశించవు. అలానే కాకుండా మన ఇంట్లో ఉండే చెడు శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. మనకు తెలియకుండా మన ఇంట్లో ఉండే కొన్ని కారాత్మక శక్తుల నుంచి కూడా మనకు విముక్తి కలుగుతుందని మనం చెప్పదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించండి. మనం ఏంటంటేనండి పాత సంవత్సరానికి ఏంటంటే కనుక మనము అంటే ముగింపు పలికి కొత్త సంవత్సరానికి ఏంటంటే కనుక స్వాగతం పలుకుతూ ఉంటాము. చాలామంది కూడా కొన్ని రకాల పరిహారాలు, కొన్ని రకాల విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారు. ఎందుకంటే పాత సంవత్సరం మాకు బాగా కలిసి రాలేదండి, కొత్త సంవత్సరం అయినా సరే బాగా కలిసి రావాలి, ఇబ్బంది ఉండకూడదు, ఎలాంటి బాధలు ఇంటి పరంగా రాకూడదని కొన్ని పరిహారాలు కూడా అంటే చేస్తూ ఉంటారు. కొన్ని విధి విధానాలను కూడా ఆచరిస్తూ ఉంటారు కదండి మనము అంటే ఈ అమావాస్య రోజున. కాబట్టి ఈ అమావాస్య రోజున ముఖ్యంగా మీరు ఈ పనులు చేసేసుకోండి, సరిపోతుంది. అమావాస్య ప్రతి నెలలో వస్తూ ఉంటుంది, కానీ దేని శక్తి దానికి ఉంటుంది. ఏ నెలలో వచ్చే అమావాస్యకు ఆ శక్తి ఉంటుందండి. ఒక్కొక్కసారి కొంచెం పవర్ఫుల్గా వస్తుంది, ఇంకొకసారి ఏంటంటే కనుక అతీంద్రియ శక్తులతో ఇంకా పవర్ఫుల్గా వస్తుందన్నమాట. అలా అమావాస్య వచ్చినప్పుడే ఏంటంటే దానికి సంబంధించి దాన్ని మనం ఏంటంటే సక్రమంగా వినియోగించుకోవాలి. అందులో ఉండే కొన్ని శక్తులను మనం ఏంటంటే కనుక చక్కగా వాడుకోవాలి. ఎలా అంటే కనుక ఆ రోజు చేసే పరిహారానికి చక్కటి ఫలితం ఉంటుంది. ఆ రోజు చేసే పరిహారానికి మనకి ఏంటంటే కనుక శక్తులు అధికంగా వస్తూ ఉంటాయి. చాలా చాలా అద్భుతాలని చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మీ ఇంటి పరంగా అండి ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా ఏంటంటే కనుక గుమ్మానికి ఇది కడితే మీకు పాత సంవత్సరంలో ఏ సమస్యలు వచ్చాయో కొత్త సంవత్సరంలో ఆ సమస్యలు మ్యాక్సిమం తగ్గిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సమస్యలు రావని కాదు, లైఫ్లో సమస్యలు అనేవి సర్వసాధారణం. కానీ కొంతమంది ఏంటంటే కనుక సమస్యలతో సతమతమైపోయి జీవితం ఏంటంటే చాలా వరకు కూడా నరకంగా మార్చుకుంటూ ఉంటారు. అంటే కావాలని ఎవరు చేసుకోరు, అవేదో వస్తూ ఉంటాయి కదా. అలాంటి వాటిని తొలగించుకోవటానికి, జీవితం కొంచెం హాయిగా ప్రశాంతంగా ఉండటానికి, కొన్ని కష్టాలు తగ్గటానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. గుమ్మం ఏంటంటే కనుకనండి మనము అంటే పూజిస్తూ ఉంటాము, ఆరాధిస్తూ ఉంటాము. ఇంటి సింహద్వారానికి కొన్ని వస్తువులని కట్టడం వల్ల ఏంటంటే కనుక ఇంట్లోకి కొన్ని దుష్ట శక్తులు ప్రవేశించవు. కొన్ని శక్తులు ఏంటంటే కనుక మన ఇంట్లోకి చేరకుండా అడ్డుకోవటానికి ఏంటంటే ఈ యొక్క పరిహారాలు సిద్ధిస్తాయి. ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఏంటంటే కనుకనండి మనమంటే గిట్టని వారు మన ఇంటిపై చేసే చెడు ప్రయోగాలు కొంతమంది ఇలాంటివి చేస్తూ ఉంటారు కదండి. మనం పాడైపోవాలని, మనం బాగుపడకూడదని, మనం చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాలని, అలానే కాకుండా ఏంటంటే మనకు ఏమీ లేకుండా మనము అంటే ఉండిపోవాలని కొంతమంది ప్రయోగాలు మన మీద చేయిస్తూ ఉంటారు. చేయించినప్పుడు ఏంటంటే కనుక ఆ ప్రయోగాలన్నీ కూడా మన ఇంటి మీదకి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మన ఇల్లు మనకు భరించకుండా చాలా ఇబ్బందులను పెడుతూ ఉంటుంది, కష్టాలను ఇస్తూ ఉంటుంది. ఆ కష్టాల కూబిలో పడిపోయి ఏం చేయాలో అర్థం కాక మనం అయోమయ పరిస్థితులు పడిపోయి అనారోగ్య సమస్యల్ని తెచ్చుకుంటూ ఉంటాము. అలాంటి అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడటానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం అండి. గుమ్మానికి ఒక్కసారి కట్టుకుంటే సరిపోతుంది. చాలామంది కూడా ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కనుక సాధువుల దగ్గరికి వెళ్ళటం, మునుల దగ్గరికి వెళ్ళటం, ఇలా వెళ్ళి ఏంటంటే కనుక గురూజీల దగ్గర పరిహారాలు చేయించుకుంటారు. చేయించుకున్నప్పుడు కూడా అవి పెద్దగా ఫలితాలు ఇవ్వవు. ఫలితాలు ఇవ్వక మనం బాధపడుతూ ఉంటాం కదా. అందుకే మీ చేతుల ద్వారా మీరు ఈ పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. కొత్త సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. ముందుగా మీరు ఏం చేయండి అంటే కనుక అమావాస్య రోజు దీనికంటూ సమయం లేదండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా
అయినా చేసుకోండి. ఒక ఎర్రటి రైక ముక్కని తీసుకోండి. అంటే మీరు నార్మల్గా ఏంటంటే కనుక 1/2 మీటర్ ఉండే రైక ముక్కని తీసుకుంటే సరిపోతుంది. అలా ఎర్రటి అంటే ఎరుపు రంగులో ఉండే రైక ముక్కని తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో ఒక కొబ్బరికాయ, 4 నల్ల గవ్వలు, చిటికెడంత కుంకుమ పసుపుతో పాటు అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఒక గుప్పెడంత రాళ్ళ ఉప్పు పోయాలి. కొన్ని నవధాన్యాలు, కొన్ని అంటే కనుక 1 టీ స్పూన్ అన్ని నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేయబడతాయి. గ్రహస్థితిలో మార్పులు ఉన్నా మన ఇంటికి ఏంటంటే కనుక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. గ్రహాల ప్రభావాల వల్ల ఏంటంటే కనుక ఇంటికి ఉండే అంటే పీడలన్నీ కూడా తొలగిపోతాయి. గ్రహాలు మనకు అనుకూలించినప్పుడు ఇల్లు కూడా మనకు అనుకూలిస్తూ ఉంటుంది. అందుకే మనము పుణ్యాది వేసినప్పుడు కావచ్చు, లేదంటే కనుక గడపని నిలబెట్టేటప్పుడు ఏంటంటే కనుక నవధాన్యాలను మనం పోసి పూజ చేస్తూ ఉంటాము. నవధాన్యాలను ఏంటంటే కనుక అన్ని పెట్టేసి పునాదిలో పెట్టేసి మనము ఏంటంటే కనుకనండి ఇంటిని నిర్మిస్తూ ఉంటాము. అలా నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేయబడతాయి. కాబట్టి గ్రహస్థితుల్లో అంటే ఇబ్బందులు లేకుండా గ్రహాలు మనకు అనుకూలించి మన స్థితిగతులను మెరుగుపరచడానికి కూడా ఈ పరిహారం సిద్ధిస్తుందని చెప్పొచ్చు. నవధాన్యాలు ఏంటంటే కనుక ఎక్కడైనా లభిస్తాయండి, ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయి. కాబట్టి తెచ్చుకోండి. ఖచ్చితంగా నవధాన్యాలు ఉండేలాగా చూసుకోండి. అలానే ఇంకొకటి ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు గురించి మనం చెప్పుకున్నాం కదా. రాళ్ళ ఉప్పు నెగిటివ్ని తీసేసి పాజిటివ్ని తెచ్చిపెడుతుంది. అలాగే వచ్చేసి కొబ్బరికాయ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదండి. కొబ్బరికాయ ఏంటంటే కనుక అతీత శక్తిని కలిగి ఉంటుంది. కొబ్బరికాయ పరిహారం అనేది ఎప్పుడు కూడా మనకు సిద్ధిస్తుంది. కొబ్బరికాయ చాలా చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. కొబ్బరికాయతో చేసే పరిహారం ఏదైనా సరే చక్కగా కలిసి వస్తుందని నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా కొబ్బరికాయ కావాలి. కొబ్బరికాయ ఏంటంటే కనుక చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. కొబ్బరికాయ దిష్టి దోషాలతో పాటు కొన్ని రకాల సమస్యల్ని తీసేసి మనకి ఏంటంటే కనుక అది కలిసి వచ్చేలాగా చేస్తుందన్నమాట. కొబ్బరికాయ మనం ఎక్కడికి వెళ్ళి పరిహారం చేయించుకున్నా ఇంటి పరంగా ఖచ్చితంగా కొబ్బరికాయ ముడుపు కట్టి ఇస్తూ ఉంటారు. అంటే ఇలా మూటలాగా కట్టేసి మన ఇంట్లో పెట్టుకోమని ఇస్తూ ఉంటారు. మనం గుమ్మాల దగ్గర అక్కడ ఇక్కడ వేలాడ తీసుకుంటూ ఉంటాం కదా. అలాగే యాజ్ ఇట్ ఈస్గా ఈ పరిహారం అండి. అంతే, అందులో ఇంకా మనం పెద్దగా అంటే కష్టపడాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా ఏంటంటే కనుక మనకు పూజా స్టోర్స్లో లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మీకు దగ్గరలో ఒకవేళ ఉంటే అక్కడ తెచ్చుకోండి. లేదండి అంటే కనుక మనకు నార్మల్గా కొట్లు ఉంటాయి కదా, కిరాణం కొట్లు, అక్కడ కూడా లభిస్తాయన్నమాట. అక్కడ కూడా ఏంటంటే నవధాన్యాలు, రాళ్ళ ఉప్పు మన ఇంట్లో ఉంటుంది, కొబ్బరికాయ ఉంటుంది, నల్లగవ్వలు అనేవి కూడా అక్కడే దొరుకుతాయి. నల్లగవ్వలు ఏంటంటే కనుక చేతబడితో పాటు నరదిష్టిని తొలగించడానికి నల్లగవ్వలు చక్కగా ఉపయోగపడతాయి. నల్లగవ్వలతో పరిహారం చేస్తే ఇక మనకు తిరుగుండదు. చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. నల్లగవ్వలే అనుకుంటాం కానీ నల్లగవ్వలు నరదిష్టిని పూర్తిగా తొలగించడానికి ఉపయోగపడతాయి. 4 నల్లగవ్వలు 4 వైపుల నుంచి వచ్చే నరదిష్టిని తొలగించుకోవటానికి చక్కగా పనిచేస్తాయి. నల్లగవ్వలు అతీత శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి నల్లగవ్వల పరిహారం అమావాస్యకు సరి సమానమైనదని పరిహార శాస్త్రం చెబుతుంది. కాబట్టి నల్లగవ్వల్ని తీసుకోండి. ఇక ఆ తర్వాత కుంకుమ పసుపండి ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు కొబ్బరికాయ, 4 నల్ల గవ్వలు, నవధాన్యాలు, అలానే కాకుండా ఒక గుప్పెడంత రాళ్ళ ఉప్పు, అందులో చిటికెడంత కుంకుమ పసుపుతో పాటు కొంచెం ఏంటంటే కనుక అత్తర్ని చల్లాలి. అత్తరు ఎందుకు చల్లాలంటే కనుక రండి గుర్తుపెట్టుకోండి. అత్తర్ అనేది మంచి వాసనను కలిగి ఉంటుంది. అత్తరు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. పవిత్రమైనది అత్తర్ అనేది చాలా శక్తివంతమైనది. కాబట్టి అత్తర్ని 5 చుక్కలు చల్లాలి. ఒకవేళ అత్తరు లేదనుకోండి రోజ్ వాటర్నైనా సరేనండి, సింపుల్గా ఇలా చిలకరించేస్తుంటే సరిపోతుంది అన్నమాట. అలా చిలకరించిన తర్వాత ఏంటంటే కనుక మీరు చక్కగా మూట కట్టి ఆ మూటకు కొంచెం ధూపం చూయించండి. అది ధూప్ స్టిక్తో కానీ అగరబత్తులతో కానీ ధూపం చూయించి ఆ మూట ఏంటంటే కనుకనండి చక్కగా ఇంకా మనము అంటే ఆ మూటకు మన సంకల్పం చెప్పాలి. మూటకు సంకల్పం చెప్పటం ఏంటండి అని మీరు అనుకోవచ్చు. మూటకు సంకల్పం చెప్పితే ఖచ్చితంగా అది మనకు అనుకూలిస్తుంది. పరిహారం సిద్ధింపబడేలాగా చేస్తుంది. మూటకు మనం సంకల్పం చెప్పటం వల్ల ఇందులో ఉండే పవిత్రమైన వస్తువులు ఏంటంటే కనుకనండి అపవిత్రం కాకుండా ఆ వస్తువులు మనని కాపాడుతూ చక్కగా ఏంటంటే కనుక మనకు ఫ్యూచర్ ఇస్తూ ఉంటాయి. అందులో ఉండే ఒక్క వస్తువు కూడా పాడైపోకుండా చక్కగా 6 నెలల వరకు కూడా మనకేంటంటే కనుకనండి చెక్కు చెదరకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం. కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఈ వస్తువులన్నీ పెట్టి ఆ వస్తువులకు ధూపం చూయించి ఆ తర్వాత ఒక మేకుని కట్టి మీ ఇంటి గుమ్మం పైన వేలాడదీయండి. పై గుమ్మం పైన మేకుని కొట్టి అక్కడ వేలాడదీస్తే చూడండి నరదిష్టి కావచ్చు, జనఘోష కావచ్చు, జనాల ఏడుపు, మంది ఏడుపులతో పాటు రకరకాల ప్రయోగాలు చేసి అలసిపోవాలి వాళ్ళే, కానీ మనకేమీ జరగదనమాట. అంత చక్కగా ఉంటుంది. ఇల్లు అనుకూలిస్తుంది. ఇంటి పరంగా బాగుంటుంది. దరిద్రాలన్నీ కూడా పోతాయి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. భోగ భాగ్యాలతో మన ఇల్లు తులతూగుతూ ఉంటుంది. ఇంట్లో ఉండే కొన్ని ఇబ్బందులు తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. చాలామంది కూడా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈ పరిహారాన్ని ఆచరిస్తూ ఉంటారు. చాలామంది చేస్తారు. మనకు సిద్ధశాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే కనుక కొంత లక్షల్లో కూడా ఈ పరిహారం చేసుకొని ఫలితాలు పొందుతారని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితమే వస్తుంది. ఇక్కడ చెడు ఫలితం వస్తుందని కాదండి, మంచి ఫలితాన్ని చూస్తారు. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందండి అన్నమాట. కాబట్టి ఆచరించుకోండి. ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. పెద్దగా ఇందులో ఏంటంటే ఒక 100 రూపాయలు ఖర్చు చేస్తాం అంతేనండి. అదే మనమైతే బయటకు వెళ్ళి పరిహారం చేయించుకుంటే వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అయినా ఫలితం అనేది రాదు.
రాక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అందుకే మన చేతుల ద్వారా మనం చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఫలితం పొందే అవకాశం ఉంటుందన్నమాట. ఆ ఫలితాన్ని చూసి మనమే ఆశ్చర్యపోతాము. ఇది కట్టిన తర్వాత ఎలా ఉంది, కట్టక ముందుకు ఎలా ఉంది, అసలు ఏం జరుగుతుంది అనేది ఏంటంటే మనకు అర్థమైపోతుందన్నమాట. అంత చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నించుకోండి. ఇదేంటంటేనండి తిదివార సమయం అంటూ లేదు. అంటే మనకు డిసెంబర్ 30 సోమవారం రోజు అమావాస్య ఏర్పడుతుంది. రాత్రి 12 లోపు కూడా మనం కట్టుకోవచ్చు, ఏం కాదు. అలా కట్టిన ఫలితం అయితే ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక ఇది కట్టిన తర్వాత ఇంకా మీరు వదిలేయండి. వీలుంటే ఇంట్లో ధూపం వేసుకోండి, లేకపోతే ఇంకా గమ్మునైపోండి, సరిపోతుంది. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఇంకొక పరిహారం. ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవాల్సిన పరిహారం. ఒకవేళ సంధ్యా సమయంలో మాకు కుదరదనుకుంటే కనుక మీరు రాత్రి ఏంటంటే కనుక 8-9 గంటల సమయాలలో చేసేసుకునే పరిహారం అని చెప్పొచ్చు. ఏం చేయండి అంటే కనుక మీ ఇంటి గుమ్మం ఉంటుంది కదా, గుమ్మం అంటే గడప అండి. మనం పూజిస్తాం, గడప పూజ చేస్తాం, గడపని పూజిస్తాం, ఆరాధిస్తాం, అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం, విధి విధానాలను పాటిస్తూ ఉంటాం, ఆచరిస్తూ ఉంటాము. గుమ్మం అంటేనే లక్ష్మీదేవి రూపం కదండి. గుమ్మాన్ని లక్ష్మీదేవి రూపంగా భావించుకొని మనం ఏంటంటే పూజలు చేస్తూ ఉంటాం. అలాంటి గుమ్మం దగ్గర ఏంటంటే కనుక మనము చక్కగా ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. దీనికి కూడా మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. చాలా చిన్న పరిహారం. ఇదేంటంటే కనుక మన ఇంట్లోకి వచ్చే కొన్ని అంటే శక్తులు ఉంటాయి కదా, మనకు తెలియని కారాత్మక శక్తులు కావచ్చు, మనకు తెలియని ప్రతికూల శక్తులు కావచ్చు, వాటి నుంచి మనకు అంటే విముక్తి కలిగించడానికి ఉపయోగపడే పరిహారం. గుమ్మానికి మీరు అది కట్టినప్పటికి కూడా ఈ పరిహారం చేయొచ్చు. ఒకవేళ మేము కట్టుకోలేమండి, ఇప్పుడు మాకు సమయం లేదండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కేవలం ఈ పరిహారం చేసుకునే సరిపోతుంది. ఈ 2 పరిహారాలు కూడా గుమ్మం దగ్గర చేసుకునేటివి చాలా చాలా అద్భుతమైన పరిహారాలండి. మీరు ఏం చేయండి అంటే కనుక ఒక తమలపాకును తీసుకుని దానిపైన ఏంటంటే కనుక ఒక గుప్పెడంతా రాళ్ళ ఉప్పు, గల్లు ఉప్పు పోయండి. పోసేసిన తర్వాత నిమ్మకాయను 4 భాగాలుగా కట్ చేసి అందులో ఏంటంటే కనుక చక్కగా 2 లవంగాలను గుచ్చండి. గుచ్చిన తర్వాత చిటికెడంత కుంకుమ పసుపుని చల్లండి. చల్లిన తర్వాత ఆ ఉప్పులో ఏంటంటే కనుక ఈ నిమ్మకాయని పెట్టండి. పెట్టిన తర్వాత ఇల్లంతా కూడా తిరగండి. అంటే చేతిలో పట్టుకొని ఆ తమలపాకు ముందుగానే మీరు ఒక పేపర్ పైన పెట్టుకోండి. ఎందుకంటే ఉప్పు పోస్తే కింద పడుతుంది కదా, అలా పడకుండా ఏంటంటే ఒక పేపర్ పైన పెట్టుకోండి. పెట్టేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక లేదంటే ఒక ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టేసిన తర్వాత మీరు చక్కగా ఉప్పుని పోసేసి ఆ ఉప్పులో ఏంటంటే కనుక నిమ్మకాయను 4 భాగాలుగా కట్ చేసి అందులో 2 లవంగాలను గుచ్చి కుంకుమ పసుపు పోసేసి ఆ ఉప్పు మీద ఈ నిమ్మకాయను పెట్టి అదంతా కూడా మన చేతిలో పట్టుకొని ఇల్లంతా కూడా తిరిగి ఇంట్లో నుంచి బయటికి వచ్చి గుమ్మం దగ్గర పెట్టుకోవాలి. కుడి వైపున పెట్టండి, ఎడమ వైపున పెట్టండి, ఎక్కడైనా పెట్టండి, ఏం కాదు. అలా పెట్టేసి ఏంటంటే కనుక వదిలేయండి. రాత్రంతా కూడా వదిలేయాలి. 2 నిమిషాలు పెట్టి 3 నిమిషాలు పెట్టి వదిలేయటం కాదు, రాత్రంతా కూడా వదిలేయండి. ఇలా వదిలేసిన తర్వాత ఏంటంటే కనుక తెల్లారి మీరు లేచిన తర్వాత వెంటనే ఏం చేయండి అంటే కనుక మనకు సోమవారం సోమావతి అమావాస్య ఏర్పడితే మంగళవారం ఉదయం లేచిన తర్వాత దాన్ని తీసేసి ఏదైనా ఒక మొక్క మొదట్లో పడేయండి. కానీ అందరూ తొక్కేటట్టు, అందరికీ హాని కలిగేటట్టుగా పడేయకండి. అలా కనుక మీరు పడేసుకుంటే పెద్దగా ఏంటంటేనండి ఫలితం ఉండదు. కొంచెం దూరంగా పడేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటేనండి మీకు మంచి జరుగుతుంది. ఇంటి పరంగా ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంట్లోకి ప్రవేశించే చెడు శక్తులను మనం ఆపడానికి, అడ్డుకోవటానికి ఈ పరిహారం పనిచేస్తుంది. ఇదేంటంటే కనుక బయట ఉండి మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా, మన ఇంటిపై ఉండి కొన్ని శక్తులు, ఆ శక్తులను ఏంటంటే కనుకనండి చక్కగా అంటే అడ్డుకోవటానికి, వాటిని ఆపటానికి, అలానే కాకుండా వాటి నుంచి మనకి ఎలాంటి చెడు అనేది జరగకుండా ఉండటానికి ఈ నిమ్మకాయ పరిహారం ఉపయోగపడుతుంది. ఈ పరిహారం ద్వారా కూడా మనకి ఏంటంటేనండి చక్కగా పరిహారాలు సిద్ధిస్తాయి. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి. ఇబ్బందులు అనేవి లేకుండా మనకు అష్ట ఐశ్వర్యాలను సిద్ధిస్తాయి అని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించుకోండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది. అమావాస్య అనుకుంటాం కానీ అమావాస్యకు అతీత శక్తులు ఉంటాయి. ఆ రోజున చేసే పరిహారానికి సరి సమానమైన వస్తువులు అనమాట. మనం తీసుకున్నాం కదా ఈ వస్తువులన్నీ కూడా, ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. ఇవన్నీ కూడా ఏంటంటే కనుకనండి పెద్ద పెద్ద గురూజీలు ఉంటారు కదండి, మనం పరిహారం చేయించుకుంటామని చెప్పాం కదా ముందే, అలాంటి వాళ్ళు చేసే పరిహారాలు అనమాట. అలాంటి వాళ్ళ ద్వారా ఏంటంటే కనుక మనం పరిహారం చేయించుకునే కంటే కూడా మన చేతుల ద్వారా మనం చేసుకోవాలి. వాళ్ళు చేస్తారండి, ఇస్తారు, మనం పైసలు ఇస్తాం, తెచ్చుకుంటాం, అది పెట్టుకుంటాం మన ఇంట్లో. మనకు 4 రోజులు ఏంటంటే కనుక చక్కగా పనిచేస్తుంది అది. ఆ తర్వాత ఏంటంటే కనుక పని చేయదు. అంటే మళ్ళీ మనము అది కట్టిన తర్వాత ఒక 4 రోజులు అంటే మహా అంటే ఒక నెల రోజులు మనకు పనిచేస్తుంది. ఇల్లు బాగుంటుంది, ఇంటి పరంగా బాగుంటుంది, అబ్బాయి ఎంత బాగుంది అన్నట్టుగా ఏంటంటే కనుక మనం మురిసిపోతూ ఉంటాం. నెల తర్వాత మళ్ళీ ముందు ఎలా జరిగాయి సమస్యలు, ఎలా వచ్చాయి, ఎలా క్రియేట్ అయ్యాయి, అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఉండటానికి ఏంటంటే కనుక మన చేతుల ద్వారా మనం చేసుకునే పరిహారాలు తప్పక ఫలిస్తాయి. ఖచ్చితంగా ఏంటంటే కనుక మంచి ఫలితాలను తెచ్చిపెడతాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఈ 2 పరిహారాలు కూడా
బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. కానీ వీటిని మాత్రం అస్సలు వదులుకోకండి. వదులుకోకుండా మీరు గనక ఆచరించుకున్నట్టయితే మంచి ఫలితం అయితే పొందే అవకాశం ఉంటుంది. ఈ 2 పరిహారాలు ది బెస్ట్ పరిహారాలు. ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుకనండి, మీరు గుర్తుపెట్టుకోండి, కొన్ని ఎడమ చేతిలో ఆవాలను తీసుకొని ఏం చేయండి అంటే కనుక ఇంటికి దిష్టి తీయండి. ఇంటికి దిష్టి తీయటం ఏంటండి అని మీకు సందేహం రావచ్చు. కానీ మన ఇంటి మీద దిష్టి ఉంటూ ఉంటుంది. మన పెద్దవారి ఇంటికి దిష్టి తీస్తూ ఉంటారు. అలా తీయటం వల్ల దిష్టి పోతుంది, అమ్ముతూ ఉంటారు. ఆవాలు ఆ ఎడమ చేతిలో తీసుకొని కొద్దిగాన్ని ఆ తర్వాత ఇంటికి దిష్టి తీసేసి అవి బజార్లో పోసేయండి, సరిపోతుంది. ఇంటి పరంగా ఉండే దిష్టి అంతా కూడా తొలగిపోయి అమ్మవారి దయతో ఏంటంటే కనుక మనకు చక్కటి సంపద చేకూరుతుంది. 2 నిమిషాల్లో మన దరిద్రం పోయి మనం కుబేరులాగా మారడానికి కూడా అవకాశం ఉంటుందండి, తిరుగుండదు.